స్వీయ రచనల ప్రథమ సమర్పణం. పుస్తకాలకేమి కానీ నిన్ను నీవు సమర్పించుకోవాలన్న అనాహత భాషణం. విముక్తి కలిగిస్తూనే తనకు కట్టి పడేసుకున్న శివుడు, పరమశివుడు, సదాశివుడు నోరు తెరువని దక్షిణామూర్తి సత్యసాయిబాబా వారికి శతకోటి ప్రణామ ప్రసూనార్చన. మీ దివ్య ప్రేమనే విప్పారిన గులాబీ చేసి అహేతుక కరుణతో అవ్యాజ దాక్షిణ్యంతో దీన భక్తునికి ప్రసాదిస్తున్న దక్షిణామూర్తి సాయిదేవ, మీ పరమ ప్రశాంతతనే వికసిత గులాబీగా అభయదాతవై అనురాగంతో ఈ దీన భక్తునికి ప్రసాదిస్తున్న కృపామూర్తి సాయి శివ. ఏ పుణ్యము చేయనెరుగని వీరభద్రుని మాటలు వింటూ మౌన భాషణం చేస్తూ మహామౌన దీక్షకు పూర్వరంగంగా మాటలు లేకుండానే సచ్చిదానంద సురభిలాల గుబాళించే గులాబీని దివ్య హస్తాలతో ప్రసాదిస్తున్న పరమశివ, సాయిరామ, ముక్తీశ్వర, నా ఈ అక్షర ప్రణామాలను స్వీకరించు స్వామి. పుష్కరిణిలో జలకాలాడుతూ తుండంతో పైకి నీళ్లు చిమ్మిన పుష్పబిందువులై వారికి ఛత్రం పట్టిన వైనం ఎవరిని ఆశ్చర్యపరచదు? తుండముఖుడు అమృత మందస్మితంతో 6 మొగాల అనుజ శిరోపరి ప్రేమాభిషేకం చేస్తుంటే నివిడాశ్చర్యంతో చూస్తున్న మూషిక మయూరాలు, మూలాధార సహస్రారాలను ఏకం చేస్తున్న అదృశ్య సుషుప్న మహాశక్తిని ఆవాహన మొదలిస్తున్న ఆశ్చర్యచకితుడు అదృశ్య వీరభద్రుడు. ఉండ్రాళ్లతో బొజ్జ నిండకపోతే గజముఖునివే కదా తామరతుళ్లతో సహా అందమైన తామరలను తినవయ్యా. ప్రథమ వందన ప్రణవస్వరూప మూలాధార స్థిత. నన్నెప్పుడూ ఒంటరిగా వదలనంటున్న అద్వైతమూర్తి, కేవలుడవైన నీకు నేనేమవుతాను స్వామి? ఒక్కనివే అయిన నీవు నన్ను ఒక్కనిగా చేస్తే కదా నాకు కైవల్యం ప్రాప్తించినట్లు. 2 ఏకాలు పొసగక ఇద్దరము ఏకమైపోతామా? నన్ను ఒంటరిగా వదలనన్న అంతరార్థం ఏమిటి స్వామి? 1, 2, 3 కాదు బంగారు, అన్ని అంకెలను కలగలిపి ఒకే పోత పోసి సర్వము సమస్తము చేస్తావనా? ఒంటరిగా వదలక సర్వము సమస్తము చేస్తావనా? ఏ దిక్కు లేనివాణ్ణిగా చేయనన్న అర్థం వద్దు స్వామి. నన్ను సర్వము చేయటమే కోరుకుంటా స్వామి. ధన్యోస్మి స్వామి. అభయహస్తంలో జ్ఞాన సూర్య ప్రకాశం, వెనుకన పెదాలపై నుంచి స్మిత చంద్ర జ్యోత్స్న, కందామరల నుంచి శక్తిపాత ప్రవాహం. అనుగ్రహ ప్రసాదమూర్తి శతకోటి ప్రణామాలు అందుకోవయ్యా గురుదేవా. సర్వజనుల హృతంత్రుల మీటే నాద శరీరా, తంబుర మిటుతున్నారా స్వామి? మహత్తులో భాగమైన మమ్ము మహత్తులో లీనం చేయడానికి శృతి కలుపుకొనమంటున్నారా? సజ్జోజాతాది పంచముఖ జన్య సప్తస్వర వర్ణ ప్రపంచం నుంచి ఏకనాద ప్రణవంలో లీనమవమంటున్నారా? తైలధారవత్ నదించే శృతిని ఆదర్శంగా ధ్యానంతో సమాధి నిష్ఠులం కమ్మంటున్నారా? వీణావార్ణ లోల శివసాయి, నీ మనోవిధ మెరిగిన త్యాగరాజును చెయ్యమయ్యా, మమ్ము అనుగ్రహించుమయ్యా సాయీశ్వర. అరరే, ఆకాశంలో సూర్యుడుండాలే, అయినా దేదీప్యమానంగా జగత్తంతా వెలుగుతున్నదే. మబ్బులు దాచలేని, మాయ ముసుగు కప్పలేని, మాటలతో చెప్పలేని దివ్యకాంతి సాయిగా రూపొందిందనుకుంటాను. అద్దంలో నీవు స్వామి, అద్దం ముందు గులాబీ. పుష్ప ప్రతిఫలనం నీవా, నీ ప్రతిబింబం పుష్పమా? నీ మందస్మితమే గులాబీయా, లేక గులాబీయే నీ చిరునగవా, లేక నిజాంతర్గతమే ఇదంతానా? అంతా ఒక్కటేనా? కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న నీవు తెలుపుతున్న సత్యం ఇదే కదా. ఓ సత్యబ్రహ్మమా,
బ్రహ్మసత్యం జగన్మిథ్య. భువికి దిగివచ్చిన సూర్య భగవానుడు సువర్ణ రథంపై సౌవర్ణ కాంతులతో సర్వజనుల ఘోర పాపాలను భస్మం చేస్తున్న విభూతి సుందరుడు, ప్రత్యక్ష దైవం. మా కోరికల గుర్రాలకు కళ్యాలను ఎట్లా వేయాలో చూపుతున్న యోగాచార్య, ఆదర్శమూర్తి, తేజోలింగ, శతకోటి ప్రణామాలు. కాషాయంపై జటాజూటం, తామ్రవర్ణ కేశ కిరీటం, నడుమన చంద్రబింబం, జ్ఞానజ్యోత్సలను వెదజల్లే కరుణపూరిత దివ్య నేత్రాలు, ప్రేమ రజ్జువుతో వీరభద్రుని ప్రశాంతి నిలయంలో కట్టివేసిన ఆదిదేవుడు సాయి శంకరుడు. భగవానుడా, ఇంక చాలులే జన్మల నెత్తడం అంటున్నారా? విఘ్నాలను ఆపేస్తున్నానని అంటున్నారా? కళ్ళు తెరిచి చూసింది చాలు, ఇక మూసుకొని చూడమని అంటున్నారా? చిరునవ్వులో మీవలె చిదాంతం చిందించాలని అంటున్నారా? సాయిదేవా, దేవదేవా, సృష్టిస్థితి లయకారకులు ముగ్గురు ఒక్కరేనని తెలుపుతున్నారా స్వామి? ఒక హస్తం కపోలంపై, మరొకటి గంటస్థలిపై, ఇంకొకటి హృస్థలిపై, శరీరమంతటా మీరే, నేనంతా మీరేననా స్థలత్రయంలో బుద్ధి నిలిపి బ్రహ్మకపాలంలోకి ప్రవేశించమనా స్వామి? ఇక ప్రచండ భానుని మిట్ట మధ్యాహ్నాలు ఉండవు. అస్తగిరి వెనుకన దాగుకొని చీకట్ల పంపడమూ ఉండదు. ఉండేది ఒక్క ఉదయవేళయే. స్థిర జ్ఞాన సూర్య ప్రభవ ప్రాభాత దివ్యకాంతియే. అనేక కోరికలు తీర్చే 33 కోట్ల దేవతల ఉనికి లేదు, వారికి పని లేదు. భగవంతుడు ఒక్కడే, అన్నీ ఒక్కటే, అంతయు ఒక్కటే, అంతయు అదే, భిన్నత లేనే లేదు, ఏకమే ఏకం. సమస్త దేవతలు ఏకహస్తంతోనే అభయమిస్తుంటే స్వామి, మీరేమో వామ దక్షిణ హస్తాలు రెండింటితో అభయమిస్తున్నారు. కరుణాసింధు అన్న పోలిక సరిపోతుందా మీకు దేవాదిదేవ? కుడి ఎడమల సచ్చిత్తుల అర్ధనారీశ్వర, విశిష్ట శక్తి స్వరూప, మీ అభయంతో నిర్భీతులం, వీరభద్రులం. అన్నీ చేస్తూ కూడా మీ వలె ఊరకే ఉండుమని అంటారా? మౌనస్వరూప, దక్షిణామూర్తి, మౌన భాషణంతో చతుర్వేద జ్ఞానం సాధకులలో ఆవిష్కరించే దాక్షిణ్యమూర్తి, అన్నీ పట్టించుకుంటూనే ఏదీ పట్టించుకొనని ఆదర్శమూర్తి, విశ్వగురు, మీ వల్ల ఉండడమే కాదు, మీ దివ్యహస్తాలతో మేము మీరేనని సూచిస్తున్నారా? మహామౌన వరదాయక సత్యసాయి ప్రభు, ముక్తా విద్రుమ హేమనీల ధవళఛాయల తల్లి, గానం చేసే వారిని కాపాడే తల్లి, సింహవాహిని అయిన తల్లి, హంసవాహినిగా అవతరించిన వేళ గాయత్రి జపిని అజపంలోకి ఉద్ధరించే ముక్తిదాయిని, సోహం నుంచి అహమును ఆవిష్కరించే తల్లి, ధియోయోన ప్రచోదయాత్. అనసూయాత్రుల దత్తపుత్ర, బ్రహ్మవిష్ణు మహేశ్వరైక రూప, లోక రక్షకమూర్తి, త్రిగుణాకార, లోక సృజనమూర్తి, అజ్ఞాన సంహారమూర్తి, సకల లోక గురుమూర్తి, వైభవ జ్ఞాన మహిమామూర్తి, శంఖ చక్ర త్రిశూల ఢమరుక కమండలాభయ హస్తమూర్తి, మోక్షదాయకమూర్తి, అనుగ్రహించు విశిష్టదైవమా. సూర్యునికి వెనుకన సూర్యుడు, ప్రకాశమూర్తికి మరల ఒక ప్రకాశబింబం. వెలుగులు చిమ్మే అహంనకు వెనుకన త్వం వెలిగించడం లేదా? అగ్నులు చిమ్మే అగ్నిగోళాలు రథం చుట్టూ ఉన్న ఆకుపచ్చ పత్రాలను కాల్చి బుగ్గి చేయడం లేదు. అందుకే వారు సర్వలోక పితామహుడు, సర్వజీవ ప్రియంకరుడు. అట్టడుగు భూమి మీద నుంచి నమస్కరించినా వాటిని కిరణ సేవకులను పంపి స్వీకరిస్తున్న ఉదార హృదయుడు, ప్రత్యక్ష దైవం. చీకట్లతో పాటు చీకటి మనసులను వెలిగించే జ్ఞానదాత స్వామి, శతకోటి ప్రణామాలు. స ఉమవారం అంటున్నారు, మరి ఆ నీ ఉమ ఏదయ్యా? భోళాశంకర, వృషభవాహన, కృత్తివాస, త్రిశూలధారి, ఢమరుకంతో పాటు ఈ అన్నింటినీ వెనక్కి నెట్టేస్తేవి కదా. మా అమ్మను ఎక్కడో దాస్తివో కదా. అర్ధనారీశ్వరుడు వన్న ఖ్యాతి హుడక్కి అయి ఆమె సగాన్ని దాచేసినావా, దోచేసినావా? నీ సమస్తము వెతుకుతున్న వీరభద్రునికి చిరునవ్వుతో సమాధానమా? సర్పరాజం బుసకొట్టుతున్నా, పెద్ద పులి తోలు చుట్టూతా ఉన్న, ఢమఢమధ్వనులు మోగినా, వృషభం రంకెవేసినా, త్రిశూలం బెదిరిస్తున్నా,
నీ చిరు దరహాసంలో అమృతం చిలకరిస్తున్న, నీ మందస్మితంలో జ్యోత్స్నలు వర్షిస్తున్న, నీ చిరునగవులో అమ్మ దాగి ఉందేమో వెతకమంటావా? అవునులే, లేకుంటే లయకారుడవైన నీకు ఈ లాలిత్యం సౌహృదం ఎక్కడి నుంచి వస్తాయి? హమ్మయ్య, అన్వేషణ ముగిసింది, జన్మ తరించింది ఈ సోమవార ఘడియల్లో. త్రిశూలాగ్నులతో చక్ర ఖడ్గాలతో సింహవాహినివైన ఓ జగన్మాత, మమ్ము నిర్భీతులుగా ఉంచడానికి ఓ పక్క నారయోగి, వీణావాదనలోలుడు, పిలుస్తే ఓ అని పలికే పూజ్య గురు రాఘవేంద్రుని, సబ్కా మాలిక్గా చిన్మయునుగా భక్తజనుల హృద్గుహావాసిగా అభయప్రదాత అయిన సాయినాథుని మరొక పక్క ఉంచుకొని దర్శనమిస్తున్న ముగురమ్మల మూలపుటమ్మ, ఒక జగదంబ, కరుణామయి, ఒక జగద్రక్షకి, సమస్త మానవాళికి శుభం పూయించు తల్లి. జాగృత కుండలిని సర్ప ఫణిస్థిత కుమార గురువర సుబ్రహ్మణ్య, సహస్ర కమల స్థిత జగన్మాతృ పర్యంక విరాజిత శక్తిధర, మారభీకర జ్ఞానమూర్తి, షణ్మాతృపుత్ర షట్చక్రోపరిస్థిత పరబ్రహ్మ బ్రహ్మ సుబ్రహ్మణ్య, సచ్చిదానంద తత్వరూప షణ్ముఖ అద్వయ కైవల్య ప్రదాత, ప్రసీద మాం హే మయూరవాహన. ఇదేమిటి శివ, అన్ని ప్రతీకల్ని గజిబుజి చేసేవు, లక్ష్మీదేవి పద్మాలను లాక్కున్నావు, ఒక్క సర్పం అలంకరణకు సరిపోలేదా? పుట్టలో నుంచి మరొక సర్పరాజాన్ని తెచ్చుకున్నావు. జ్యోత్స్నాలు కురిపించే నీ ముఖచంద్రుడు నీ వంటి మీద వెన్నెలను కురవనీయకుండా ఆ అసితవర్ణం ఏమిటో? శుభోదయం అంటావు కానీ ఒక్క రవికిరణమైనా ఉందా? అంతా గజిబిజి శివ, అరూప లింగనివి నీవు, మరి ఆ లింగం వెనుక ఈ రూపం, నీకెందుకు ఇన్ని విరుద్ధ ప్రతీకలు? నీవు భోళాశంకరునివా? ఎట్లా నమ్మేది చెప్పు? ఏ దేవత అయినా కళ్ళు మూస్తేనే ప్రత్యక్షం, నీవు మాత్రం కళ్ళు తెరిచిన వారికి ప్రత్యక్షం. నీ కిరణ బాణాలతో వికసించిన తామరలు నీ రెండు చేతుల్లో అలంకారాలై ధన్యమైనాయి. గుండె ఉన్న వీరభద్రునికి ఓ మండే దేవుడా, నీవు చల్లని చందమామలాగా అగుపిస్తున్నావు. కొందరికి మీరు ధనలక్ష్మి, తపస్సులకు మహాలక్ష్మి, ముముక్షువులకు మోక్షలక్ష్మి, కురిపిస్తున్న కాసుల వర్షం మహావిష్ణు మాయాశక్తి, లోబడిన వారికి కాసులతో సరి లక్షించని వారే లక్ష్మీపుత్రులు, మోక్ష లక్ష్మీ సుపుత్రులు. కనులు మూస్తే నిరాకారుడు, కనులు తెరిస్తే సాకారుడు, గుప్పిట తెరిస్తే వెంకటేశ్వరుడు, గుప్పిట మూస్తే బ్రహ్మము. ఈ శివభక్త వీరభద్రునికి శిష్యుడిప్పించిన ప్రసాదము, హృదయానికి హత్తుకొన్న రమణీయ దివ్య రసమూర్తి రసోవైస. యోగశక్తితో ఆకాశంలో రెక్కలు లేకుండా ఎగిరి కూడా పిచ్చి గంతులు వేసే మర్కటమని భ్రమింపజేసే ఓ ఆదిదేవాంశ మహాయోగి, ఆరిపోయిన ప్రాణాలను సంజీవనౌషధి తెచ్చి తిరిగి వెలిగించిన ప్రాణరక్షక చిన్మూర్తి, వెలుపలి జగత్తులోని జగద్రక్షా దీక్షామూర్తి శ్రీరామచంద్రుని తన గుండెల్లో దహరాకాశంలో బంధించి నిశ్చలుని చేసిన భక్తి శక్తి మూర్తి, మూలాధార విశుద్ధాలనే వాల సుగ్రీవులను దాటి ఆజ్ఞను చేరి భగవన్నామ తేజాన్ని ప్రసాదించవయా యోగాంజనేయ. ఆదివార దైవంగా భ్రమపడుతూ నీ వెలుతుర్లలోనే అజ్ఞానాంధకార అనుభవం, ఇదేమి స్వామి? తక్కిన 6 గ్రహాలు నీ సప్త కిరణ జన్యాలే కదా. నీ చలనానికి శృతి కలుపుకొని రాగప్రస్థానం చేస్తున్న సప్తస్వర సంగీత కృతి ఈ నీ కుటుంబమంతా. భూపుత్రుడు కుజుడు, భూమిని వెన్నంటి నడిచే చంద్రుడు, నీ దయతోనే కదా నీ కుటుంబ సములైంది. సహస్రకోటి కిరణులవైన నీకు నా శక్తి మేర నా 2 చేతులతో కేవలం ఒకే ఒక్క నమస్కారం చేస్తున్న నన్ను కరుణించి కాపాడవయ్యా ఆదిత్య గ్రహరాజ అనుగ్రహమూర్తి. దేవరకొండ సమీప ముదిగొండలో కొలువైన భద్రకాళీ సమేత ముదిగొండ వీరభద్ర, వృద్ధగిరి కాని ముదిగొండ శివస్థలి కైలాసమే సుమా. ఆద్యంతాలు లేని శాశ్వత శివలోకమే. రౌద్ర శివ జటోద్భవ భద్రమూర్తి,
లయకార సహాయమూర్తి, జనని సతి యోగాగ్నిలో విభూతి కాగా, తల్లి నిర్వేదం, తండ్రి క్రోధం, జటా నిక్షిప్త తపశ్శక్తి పెనవేసుకొని రూపొందిన శివతేజ వీరభద్ర. ఈ లోకం కోసం అతి భద్రమూర్తిగా లేపాక్షి, ఓరుగల్లు, పట్టిస, కురవి, కొత్తకొండ వంటి బహుస్థలంలో దయచేసిన కారుణ్యమూర్తి, ముదిగొండ వీరభద్రమూర్తి, భద్రమూర్తి, సౌమ్యమూర్తి, నీ వీర ఖడ్గంతో హింసను హింసించి జగతిని దీవించు. ఇదే నా మంత్రపుష్ప సదృశ కవితా పుష్ప సమర్పణ. దీవించు, కరుణించు శివతేజ. దివ్యావతార పరిసమాప్తికి ముందు తనను తాను సమర్పించుకుంటున్న ముదిగొండ వీరభద్రుడు. ముదుసలికొండ, కైలాసగిరి ఇదేనన్న స్ఫురణ కలిగిస్తున్న సర్వదేవతా స్వరూపుడు, ముక్తీశ్వరుడు, అనుగ్రహ ప్రసాది, శతకోటి ప్రణామ ప్రసూనార్చన ఈ చిత్ర కవితా సంపుటి.